చూస్తున్నారు. ఊరంతా ఒక దారిదైతే ఉలిపికట్టతో దారిని జనసేనది వేరే దారి. ఇదంతా ఒకవైపు గొడవ నడుస్తుంటే ఇంకోవైపు నాగబాబు గారు హడావిడి. ఆయన దారిని పోయేది ఏదో ఒకటి చేసి నెత్తికి రాసుకొని మళ్ళీ ఇదేంద్రా బాబు అని చెప్పేసి డిలీట్ చేసుకోవటం అవసరం అండి. ఇప్పుడు ఏదో అయిపోయింది. ఆయన వ్యక్తిగత స్థాయిలో అల్లు అర్జున్ గారు తన మిత్రుడు కాబట్టి వెళ్ళి ఆయనకి మద్దతు ప్రకటించి వచ్చారు. ఆయన యాక్టివ్గా ప్రచారం చేయలే, డోర్ టు డోర్ వెళ్ళి నాక్ చేసి తప్పనిసరిగా నా ఫ్రెండ్ నా మిత్రుడు వైసీపీ అభ్యర్థి కోటండి అని చెప్పలేదు. వెళ్ళి కానీ ఎప్పటి నుంచో ఉంది స్నేహం. దాని మీద ఈయన అన్యాపదేశంగా రాస్తే అర్జున్ ఊరుకుంటాడా? అర్జున్ కూడా గట్టిగానే రెస్పాండ్ అయ్యాడు. అనవసరంగా మెగా ఫ్యామిలీలో ఏదో అంతర్యుద్ధం అని చెప్పేసి మీకు అనుకూలంగా ఉన్నట్టు భావిస్తున్న మీ వ్యతిరేక మీడియాలో కథనాలు. ఈ అవసరం అండి ఈ టైంలో నాగబాబు గారికి చెప్పండి. సరే డిలీట్ చేశారనుకోండి, చెప్తున్నా సార్, డిలీట్ చేయడమే ఒక పెద్ద ఇష్యూ అయింది. దాన్ని అలాగే కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే అల్లు అర్జున్ అనే పేరు ప్రస్తావించలేదు ఎక్కడ కూడా. సహాయం చేసే వాళ్ళు మన వాళ్ళు, మనకి సహాయం చేయని వారు మనవారైనా పరాయి వారే అంటూ పెట్టిన కొటేషన్ అండి. నేను కూడా చూసాను ఆ ట్వీట్. దీనికి అల్లు అర్జున్ గారు ఏం రియాక్ట్ అయ్యారండి? ఈ రోజు మేము కూడా మొన్నటి దాకా అందరూ వైసీపీతో కలిసి సహచర్యం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అయితే వైసీపీ అంటే నాట్ లైక్ దట్ అండి. ఒక కమ్యూనిటీలో ఈరోజు మా కమ్యూనిటీ వాళ్ళకి సీట్ ఇచ్చారు. ఇక్కడ గుంటూరులో మా కమ్యూనిటీ వాళ్ళకి సీట్ ఇచ్చారు. కానీ మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నాము. అతను అడిగినా కూడా మేము సహాయం చేయలేము, అతను ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా మేము పక్కకు పోము అంటూ మేము పార్టీకి కట్టుబడి పనిచేసాం. ఇక్కడ కూడా బయటికి వెళ్ళలేదు. ఈరోజు అధినాయకుడు నా వ్యూహం నాకు వదిలిపెట్టండి, ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి, ఇప్పటి వరకు మీరు చెప్పినట్టే చేశాను, 140 చోట్ల పోటీ చేసి మనం ఓటమి గాంచాము, మీరు చెప్పినట్లుగా తెలంగాణలో పోటీ చేసి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి వచ్చింది, ఈ ఒక్కసారి వ్యూహం నాకు వదిలేయండి, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం అంటూ అధినాయకుడు ఏ రోజు ఏ పదవి అధిరోహించిన వ్యక్తి, ఏ డబ్బుకి లొంగని వ్యక్తి, ఈ రోజు మాట్లాడే ప్రతి వ్యక్తి ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ లో ఉన్నవాడే, ఏదో ఒక ఓపెనింగ్ కి వెళ్ళిన వాడే, ఏదో రకంగా పక్క రాష్ట్రాల్లోనో ఇంకొక చోట సినిమాల్లో నటించిన వాడే పక్క భాషల్లో. కానీ మా అధినాయకుడు డబ్బు మీద జాతలేక ఈరోజు తనకి వచ్చిన డబ్బుని కూడా ఉదారంగా ఈరోజు సహాయ దృక్పథంతో ఓకే అదంతా ఓకే. కరెంట్ దీనిలోకి వచ్చేసరికండి. సరే, నాగబాబు గారి ట్వీట్ అంశం పక్కన పెడితే ఈ డెవలప్మెంట్స్లో ఆఫీసర్స్ మీద చర్య, సిట్ ఏర్పాటు, సబ్సిక్వెంట్గా పిన్నెల్లి బ్రదర్స్ మరి హైదరాబాద్ వెళ్ళారా, ఢిల్లీ వెళ్ళారా, రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అండ్ ఈ హింస అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి అలా ప్రజ్వరిల్లుతూ వస్తుంది గ్రాడ్యువల్గా. ఎక్కడ మొదలైంది? పల్నాడులో మొదలైంది, రాయలసీమ దాకా పోయింది. ఈ పోయిన క్రమంలో అసలు అక్యూజ్డ్ని, కల్ప్రిట్స్ని ఫైండ్ అవుట్ చేయకుండా ఎవరో ఒకరిని ఫిక్స్ చేసేసి చేతులు దులుపుకోవడం అనేది